ఇది జస్ట్ ప్రాక్టీస్ మ్యాచే. వచ్చే ఎన్నికల్లో బ్యాటింగ్ అదరగొట్టి ఫైనల్ కప్ కొట్టేస్తామంటుంది కమలం పార్టీ. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనంటుంది కమలదళం. ఎమ్మెల్సీ ఎన్నికల ఊపులోనే కాషాయ జెండా రెపరెపలాడించేందుకు రెడీ అవుతోంది. అధికారంలో ఉన్న కేవలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికే పరిమితమైంది కాంగ్రెస్. సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటే చాలనుకుంది ఆ పార్టీ. కానీ బీజేపీ 3కు 3 సీట్లలో పోటీ చేయడమే కాదు, 2 సీట్లు గెలిచి కాంగ్రెస్ కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఛాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఓ వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమన్నారు. ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే హిందూ సమాజమంతా కాంగ్రెస్ ని ఓడించి ఆ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చారన్నారు. డబ్బు పంచి గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లుమనిపించారని వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నోట్లు పంచిన వారిని వదిలిపెట్టబోమని, గూగుల్ పే వివరాల లెక్కలు తీస్తున్నామని హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో కథనోత్సాహంతో ఉన్న బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల విజయం మరింత బూస్టప్ ఇచ్చింది. ఏడాదిలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ ఫలితాలే నిదర్శనమంటోంది బీజేపీ. బీఆర్ఎస్ బీజేపీకి పరోక్షంగా సహకరించిందని అధికార పార్టీ ఆడిపోసుకుంటున్నా కాంగ్రెస్ ని ఇంకెవరూ కాపాడలేరంటోంది కాషాయ పార్టీ. నరేంద్ర మోదీ నీతి నిజాయితీ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులతో పాటు కార్యకర్తల పోరాటంతో అద్భుత విజయాన్ని సాధించామని బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్ ట్రోఫీ సెమీస్లో ఇండియా గెలిచింది. ఆ రోజు ఈ రోజు మేం చెప్పే మాట ఒక్కటే, మాది ఇండియా టీం, విజయం సాధించి తీరుతామని చెప్పినాం, సాధించామంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ వాళ్లు డబ్బు సంచులు పంచితే మేం ఓటర్లను నమ్ముకున్నామన్నారు బండి సంజయ్. ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తోందని ఆరోపణలు చేస్తోన్న రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సవాల్ విసురుతున్న ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే కాదు, బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీనే గెలిచింది, దీనికేం సమాధానం చెబుతారనే ప్రశ్నతో కాంగ్రెస్ ని ఆత్మరక్షణలో పడేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ఓటుకు 5,000 చొప్పున పంచినా వారి కుట్రలు ఫలించలేదు. మేం నయా పైసా ఖర్చు చేయలేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి తీర్పు చెంపపెట్టన్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 2వ స్థానానికి వస్తారని భావించామని, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనకు మద్దతిచ్చి డబ్బు ఖర్చు పెట్టారని ప్రజలు గమనించారో ఆయన్ని 3వ స్థానానికి పరిమితం చేశారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. సొమ్ము కేంద్రానిదైతే సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటోందని విషయం ప్రజలకి తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధానికి సిద్ధమవుతున్నామని నగారా మోగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోంది కమలం పార్టీ. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి లైన్ క్లియర్ అయినట్లేనని భావిస్తోంది. ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారని భావిస్తే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు జరపాలని ఎవరేంటూ తేలిపోతుందన్నారు బండి సంజయ్. మరి కాంగ్రెస్ ఈ సవాల్ని స్వీకరిస్తుందో లేదో చూడాలి.